నేనే చెప్తాను. సిగ్నల్ పడింది, పాపంగా బయలుదేరలేదు. ఇదేంటి? నువ్వు మా అన్నయ్య మనుషుల్ని చెదకొట్టేశాను కదా అని మరీ అంత ధైర్యంగా ఉండకో. ఇక మీదే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా నా వెనకాల పడుతున్నట్టు మా అన్నయ్య మనుషులు చూస్తే చాలు, చావు కొడతారు లేదా కాలో చేయి తీసేస్తారు. అది మాత్రమే కాదు, నేను లవ్ చేస్తున్నట్టు తెలిస్తే మా అన్నయ్య చంపి పారేస్తాడు. ఇది భలేగుంది. నువ్వు లవ్ చేస్తున్నావని నాకే ఇప్పుడు తెలిసింది. మీ అన్నయ్యకి ఎలా తెలుస్తుంది? అవునవును, లవ్ చేస్తున్నట్టు తెలియకనే ఇన్నాళ్ళు నా వెంట పడ్డావు. ఏదో గుట్టి నమ్మకం. నీ నమ్మకం వృధా కాలేదు. ఇక మీదట ఎప్పుడు నా వెంట ఇద్దరు ఫాలో అవుతారు. నువ్వు వాళ్ళ కళ్ళు కప్పి నన్ను చూస్తావో మాట్లాడతావో అదంతా నీ సామర్థ్యం. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు, కంప్యూటర్ క్లాస్కి వెళ్ళేటప్పుడు ఏదో విధంగా 1 నిమిషం 2 నిమిషాలు కేటాయించి నీతో వచ్చి మాట్లాడతాను. ఆలోగా ఎంత లవ్ చేయగలవో అంత లవ్ చేసుకో. అంతే నేను చేయగలిగింది. అయ్యో 5 నిమిషాలు అయిపోయింది, నేను వెళ్తాను. ఏయ్ ఆగు. నీ పాటికి నువ్వు వచ్చావు, మాట్లాడావు, ఏదో 1 నిమిషం 2 నిమిషాలని లెక్కలు చెప్పావు. సడన్గా బయలుదేరతావేంటి? ఇవాళే మొదటిసారి నువ్వు నీ లవ్ ఒప్పుకున్నావు. ఇవాళైనా ఈ 1 నిమిషం 2 నిమిషాలన్న లెక్కల్ని కట్టిపెట్టి 1 అవర్ 2 అవర్స్ కేటాయించకూడదా? అయ్యో నువ్వు మరీ ఎక్కువగా ఆశపడ్డావంటే మనం మళ్ళీ కలుసుకోలేవు, మాట్లాడుకోలేవు. నేను చెప్పగలిగిందంతే. నేను బయలుదేరతాను. కాలేజ్ అయిపోయి వైజాగ్ వచ్చేటప్పుడు ఆ రోజు రాత్రి ప్రేమ అంటే ఏంటో నాకు తెలిసింది. అమ్మని మొదటిసారి చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో నాకు తెలిసింది. దాన్ని చూడగానే నాకు అమ్మే గుర్తొచ్చింది డాడీ. ఏ సూర్య, మా లోకంలో నీకన్నా అందం లేదనుకున్నాను, నిన్ను మించిన అందం కనిపించిందమ్మా. టికెట్ ప్లీజ్. వైజాగ్ ఎన్నింటికి వెళ్తుందండి? 6:30కి రీచ్ అవుతుంది. ఓకే ఓకే, టికెట్ ప్లీజ్. టికెట్.
హాయ్. హాయ్. హలో. ఐఎమ్ మేఘ్నా. హాయ్ మేఘ్నా, ఐఎమ్ సూర్య. ఎస్ఎస్సి వరంగల్, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాను. ఎస్ఎస్సి వరంగల్. అయ్యో, ఒకే ఊళ్ళో 4 ఏళ్ళ నుండి కూడా ఒక్కసారి కూడా చూడలేదు. ఏం చేస్తున్నావు సూర్య? నేను భ్రమరాంబ, మెకానికల్ ఇంజనీరింగ్. ఎగ్జామ్స్ రాశాను, పాస్ అవుతాను అనుకుంటా. రిజల్ట్స్ వచ్చాక తెలుస్తుంది. బుక్స్ కూడా ఇంకా పారేయకుండా అలాగే ఉంచా. నేను ఇంటికి వెళ్తున్నాను. నేను ఇంతకుముందు చూశాను మా కాలేజ్లో కల్చరల్స్కి వచ్చావు కదా. యూ వన్ ఫస్ట్ ప్రైజ్ టు లైట్ మ్యూజిక్. యా, యూర్ గిటారిస్ట్. యా యా గిటారిస్ట్. యా, కానీ నేను నిన్ను అప్పుడు చూడలేదే. ఏమైంది? ఏం లేదు. మరి ఇదేంటి? మరి అదేంటి? ఊపిరాడట్లేదా? అవును. యూ నీడ్ ఎ డాక్టర్? నో, నీ వల్లే ఊపిరాడట్లేదు. ఫ్లడ్ చేద్దామని చూస్తున్నావా? నిజమే, నిజంగానే ఊపిరాడట్లేదు. అండ్ ఐ డోంట్ నీడ్ ఎ డాక్టర్. ఐ నీడ్ సమ్ ఆక్సిజన్. అయ్యో, కూర్చోలేకపోతున్నాను రా బాబు ఇక్కడ. దొరికిందా ఆక్సిజన్? దమ్మేగా. చచ్చా, I don't smoke. ఆ నిమిషం అది తప్పు కరెక్టో నాకు అర్థం కాలేదు. మీరు అమ్మని చూడగానే మీరు ఆవిడని ప్రేమిస్తున్నానని చెప్పారు కదా, ఆ నిమిషం అది మాత్రమే నాకు గుర్తుకొచ్చింది. చెప్పేయి, నచ్చిందని చెప్పేయి. టెల్ హౌ యు లైక్ హర్. I've fallen in love with you, Meghna. హే, చీప్గా అనుకోకు, నిజమే. నిన్ను చూడగానే ఒక పౌండింగ్ హార్ట్ బీట్, కిలరాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్, తెల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయిలు, ఈ గాడ్ ఫాదర్ బుక్ చదివేవా? అందులోలాగా థండర్బోల్ట్, మా నాన్నకి మా అమ్మని చూడగానే జరిగినట్టు, అంతా ఒకే సెకండ్లో. I'm in love with you, Meghna. One second, just 1 second. No. People are sleeping. నా హృదయమంత నీవే, పూజించు దేవి రావే. నా హృదయమంత నీవే, పూజించు దేవి రావే. తలపులో ఓ సుఖం తరరరత్తదా, పిలిచనే క్షణ క్షణం తరరరత్తదా. నా హృదయమంత నీవే, పూజించు దేవి రావే. తారరరరా. నాట్ బ్యాడ్ అట్ ఆల్. బాగానే ఉంది. ఇంతకుముందు నేను అలా బిహేవ్ చేయలేదు. ఎప్పుడు నాకు ఇంత ఖర్చు రాలేదు. ఉన్నాయని కూడా తెలీదు. కానీ ఇంతకుముందు ఎప్పుడు నీలాంటి అమ్మాయినే చూడలేదు. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు లెట్ యు గో. నేను ఇది చెప్పే తీరాలి. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ.
ఇప్పుడు నేనేం చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నాకు మొదటి చూపులోనే లవ్ అనే ఫీలింగ్ మీద నమ్మకం లేదు. నువ్వు బాగానే ఉన్నావు, నీ మాటలు చేష్టలు అన్నీ బాగున్నాయి. ఇంతకుముందు నిన్ను చూశాను, సో నీతో మాట్లాడాను. కానీ లవ్ లేదు. దానికి ముందు మనం మాట్లాడాలి, ఫ్రెండ్స్ అవ్వాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నీ గురించి నాకేం మాట్లాడదాం, ఫ్రెండ్స్ అవుదాం. అదంత ఈజీ కాదు. సరే, ఓకే, ఫైన్, అర్థమైంది. ఇవేమొద్దు కానీ ఒక 3 ప్రశ్నలకు సమాధానం చెప్పు. నీకు పెళ్ళైందా? నో. మావయ్య కొడుకు ఎంగేజ్మెంట్? నో. ఎవరినైనా లవ్ చేస్తున్నావా? లేదు. ఇది చాలు, నువ్వెక్కడున్నా వెతుక్కుంటూ వస్తాను. I'll come into your life, Meghna, and I'll sweep you off your feet. Yeah? Yeah. We'll see. We'll see. వెళ్ళి పడుకో. పాప నేను నిద్ర చెడగొట్టాను. ఐమ్ సారీ. తనకేం చెప్తుందనుకున్నానో తెలీదు, చెప్పేశాను. I was crazy in love. ఏమండి, ఎవరండి మీరు? బయటికి రండి, ఎవరిని చూస్తే తప్పుగా అనుకుంటారు. ఏ ఇక్కడి నుంచి చూసేప్పుడు, పల్లికి నుంచి ఎప్పుడు, చెయ్యి ఊపెప్పుడు ఎవరు తప్పుగా అనుకోరా? ఆ అమ్మాయికి చెయ్యి ఊపితే మీకేంటండి? ఏయ్, ఆ అమ్మాయిని నేనే. నువ్వు కాదే, ఆ అమ్మాయికి జుట్టు బాగా పొడుగ్గా ఉంటుంది. అవును, పొడుగ్గానే ఉంది. ఇక్కడి నుంచి చూస్తే మొహం తెలీదు, ఓకే. తల్లికి కూతురికి కూడా తేడా తెలీదా? అమ్మా, మా అమ్మని చూసి చెయ్యుతున్నావంట, ఆమెతో చెప్పగలనా నువ్వు నేననుకుని చెయ్యుతున్నావని? నేను 8:30కి బయలుదేరుతానంటే 8:15 నుంచి 8:30 వరకు ఇటువైపు వెయిట్ చేసి చూడొచ్చు, లేదా ఇటువైపు రోజు 8:15 నుంచి 8:30 వరకు వెయిట్ చేసి చూడొచ్చు. అలా కాకుండా ఇక్కడి నుంచి 6 నెలలుగా చెయ్యుతున్నావు. నీకోటి తెలుసా, నువ్వు నన్ను చూడడం మొదలుపెట్టిన 4వ రోజే నేను నిన్ను చూశాను. ఇక్కడే నీ బిల్డింగ్ ముందర వెయిట్ చేసే. ఆ తర్వాత అప్పుడప్పుడు ఆ టీ కొట్లో నుంచి దమ్ము కొట్టేప్పుడు చూశాను. లేదండి, దమ్ము కొట్టే అలవాటు నాకు లేదండి. తెలుసు, ఆ కర్రోడు దమ్ము కొడతాడు, నువ్వు పాలు తాగుతావు కదా. అవునండి. వచ్చిన కోపానికి 2 ఇద్దామనే వచ్చాను. చూడటానికి మంచి అబ్బాయిలా ఉన్నావు, అందుకే తప్పించుకున్నావు. తర్వాత జీతం ఎంత? 9,000. 6వ తేదీ అయినా జీతం కవర్ చింపనే లేదు. డైలీ 5ంటికి అలారం పెట్టింది, నీ మొబైల్లో చూశాను. నాకోసమే కదా. పార్వతి అని ఒక నేమ్ సేవ్ చేసింది, ఆవిడెవరు? మీ అమ్మ. ఏమండి, ఎందుకంటే అమ్మకి ఈ విషయం చెప్పడం? అమ్మా, ఆ అమ్మాయి చెప్పింది నువ్వు నమ్మదమ్మా. పొద్దున లేచి ఒళ్ళు విడుచుకుంటాను కదా, అది చూసి తప్పుగా అనుకుందమ్మా. ఏ అమ్మాయి చెప్పింది నమ్మకూడదు? కళ ఏమైనా వచ్చిందా? ఏమండి, మా అమ్మతో ఏం చెప్పారండి?
నేనేం చెప్పలేదు, అంతా నువ్వే వాగేశావు. సరే మా అమ్మ, నాకు పని టైం అయింది, నేను సాయంత్రం ఫోన్ చేస్తానమ్మా. హలో కృష్ణ, ఎవరన్నా చూస్తే తప్పుగా అనుకుంటారంటున్నావు. మీ అమ్మకి ఇంత భయపడుతున్నావు, కానీ డైలీ ఇక్కడి నుంచి చెయ్యి ఊపుతున్నావు, నేను వేసుకున్న కలర్లోనే డ్రెస్ వేస్తున్నావు. ఏంటి లవ్వా? సరే, సాయంత్రం 5ంటికి రాజీవ్ పార్క్లో కలుసుకుందాం. ఏమండి నాకు 7 గంటల దాకా డ్యూటీ ఉందండి. పర్మిషన్ అడుగు. ఏమండి 2 గంటల సేపు పర్మిషన్ ఇవ్వరండి. అయితే లీవ్ పెట్టు. అయ్యో, పనిలో చేరిన దగ్గర నుంచి లీవే పెట్టలేదండి. లవ్ చేయడం మొదలు పెట్టావు కదా, ఇక మీదట మాటి మాటికి పర్మిషన్ తీసుకోవాలి, అప్పుడప్పుడు లీవ్ పెట్టాలి, అబద్ధాలు చెప్పాలి, అప్పు తీసుకోవాలి, దెబ్బలాట్లు, పోలీసు, కోర్టు కేసుని తిరగాల్సి వస్తుంది. అన్నిటికీ రెడీగా ఉండు. వచ్చేప్పుడు మర్చిపోకుండా జీతం కవర్ తీసుకురా. మై మరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ